సంగారెడ్డి జిల్లా పటాన్చెరు 113 డివిజన్ లో బంగ్లాదేశ్ లో భారతీయులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా పటాన్చెరు హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 14 బుధవారం అన్ని పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, వివిధ వర్తక సంఘ సముదాయాలు, విద్యా సంస్థలు, వివిధ కులమతాల పెద్దలు, డివిజన్ లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పెద్దలు, ఇతర రాష్ట్రాల అన్ని స్థాయిల పెద్దలు, ముఖ్యుల ఆధ్వర్యంలో స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో బుధవారం ఉదయం 8 గంటలకు పటాన్చెరు రామ్ మందిర్ నుండి శాంతియుత ర్యాలీతో బయలుదేరి బంద్ కార్యక్రమం నిర్వహిస్తారు। ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల పెద్దలు, కుల సంఘాల నాయకులు, వర్తక సంఘం నాయకులు, విద్యా సంస్థల అధినేతలు తదితరులు స్వచ్ఛంద బంద్ కార్యక్రమంలో పాల్గొనున్నారు। బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి మారణకాండకు ప్రతీకగా వాళ్లకు సంఘీభావంగా పటాన్చెరులోని హిందువులందరి సమక్షంలో హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎల్లుండి 14వ తారీఖు నాడు వాళ్లకు సంఘీభావంగా స్వచ్ఛందంగా బంద్ను నిర్వహిస్తున్నాం। ఈ బంద్కు ప్రతి ఒక్క వ్యాపారస్తుడు స్వచ్ఛందంగా సహకరించాలని ఈ హిందూ ఐక్యవేదిక తరఫున కోరుచున్నాం। ప్రతి ఒక్కరి హిందువు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాం। జై శ్రీరామ్, జై శ్రీరామ్। 8:30 శ్రీ రామాలయం నుంచి మార్కెట్ రోడ్ మీదుగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము। హిందువుల ప్రతి ఒక్క హిందువు ర్యాలీలో పార్టిసిపేట్ చేయగలరని మనం చేస్తున్నాం। 8:30 రామ్ మందిరం నుండి బయలుదేరి హిందువులతో జరుగుతున్నటువంటి దాడులు వాటి విషయానికి పటాన్చెరు నగరంలో ఒక పెద్ద ర్యాలీ వేయడం జరుగుతుంది। ఇక్కడ ఉన్నటువంటి పటాన్చెరు బంద్ కాల్ ఇవ్వడం జరిగింది। హిందూ ఐక్య వేదిక పైన హిందూ ఐక్య వేదిక యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది। బంగ్లాదేశ్ హిందువుల యొక్క సాంఘీభావం వాళ్ళకి సాంఘీభావం తెలపడం కోసం ఈ యొక్క బంద్ కాల్ని హిందూ ఐక్య వేదిక ద్వారా తెలపడం జరుగుతుంది।